ఓకే సార్ చెప్పండి. నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. ఒక 5 days కింద ఒక కంప్లైంట్ వచ్చాడు మా దగ్గరికి. అతను రామకృష్ణ అని చెప్పేసి, యాక్చువల్లీ అతను వాళ్ళ రిలేటివ్ గోల్డ్ జ్యువెలరీ ఒక బ్యాంకులో తాకట్టు పెట్టాడు. ఆమె చనిపోయింది. ఆ గోల్డ్ జ్యువెలరీ తాకట్టు రిటర్న్ తీసుకోవాలంటే బ్యాంకు వాళ్ళు ఏం చేశారంటే మొత్తము ఇంట్రెస్ట్తో సహా మొత్తం పైసలన్నీ కట్టమని చెప్పారు. ఆ మొత్తం కట్టాక మళ్ళీ రిటర్న్ ఇచ్చేప్పుడు ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురావాలి గవర్నమెంట్ నుంచి, ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొస్తేనే రిటర్న్ ఇస్తామని చెప్పారు. ఆల్రెడీ అక్కడ పైసలు కట్టాడు కాబట్టి ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసము ఇక్కడ వచ్చి ఒక వారం రోజుల కింద ఒకటి ఆన్లైన్లో ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసం అప్లై చేశాడు. అప్లై చేశాక ఆ కన్సర్న్డ్ సెక్షన్ ఏదైతుందో స్పెషల్ ఆర్ఐ ఉన్నాడు ఇక్కడ, భూపాల మహేష్ అని చెప్పేసి, ఫస్ట్ ఫ్లోర్లో ఉంటాడు. అతని దగ్గరికి వెళ్ళి ఇట్లా ఫ్యామిలీ సర్టిఫికేట్ కావాలి, నాది గోల్డ్ తాకట్టు పెట్టిన రైన్ అది పెట్టాము, అది రిటర్న్ ఇవ్వాలంటే బ్యాంక్ వాళ్ళు ఫ్యామిలీ సర్టిఫికేట్ అడుగుతున్నారని చెప్పేసి, అంటే అప్లై చేసినటువంటి డాక్యుమెంట్స్ ఇతను తీసుకున్నాడు కాపీసు. తీసుకొని అది మీరు కోర్టు నుంచి రావాలంటే చాలా డిలే అవుతుంది, నేను తొందరగా ప్రాసెస్ చేస్తాను, కాకపోతే 1,20,000 రూపాయలు లంచం ఇవ్వాల్సి వస్తుందని చెప్పాడు. ఇతను సింపుల్గా ఒక క్యాంటీన్ నడిపించుకుంటాడు. ఇతని శాలరీ నెలకు 10,000 రూపాయలు ఉంది. నేను 1,20,000 ఇవ్వలేను సార్, అది చాలా కష్టము, అంత డబ్బు తేలేను, ఆల్రెడీ 1,30,000 రైన్ పెట్టాను, అదే కట్టేశాను అక్కడ 1,30,000 బ్యాంకులో, నా బంగారం నాకు ఇప్పించి చూడని కాళ్ళవేళ్ళ పడ్డాడు. ప్రాధాయపడ్డా కూడా లేదు అట్లీస్ట్ 1,10,000 తగ్గిస్తానని చెప్పి 1,10,000 అని చెప్పి తగ్గించాడు. అది కూడా అతను ఏం చేశాడంటే ముందట ఉన్నటువంటి పేపర్ మీద రాసి చూపించాడు, 1,20,000 నుంచి 1,10,000 చేస్తా అని. ఇంకా ఫర్దర్గా బతిలాడితే ఆఖరికి 1,00,000 రూపాయలు చేశాడు. 1,00,000 రూపాయలు అయితే ఇవ్వాల్సిందే తప్పనిసరిగా, లేకపోతే ఎవరు చేయరు కాదు సర్టిఫికేట్ అని చెప్పాడు. అతను మా దగ్గరికి అప్రోచ్ అయ్యాక మేము వెరిఫై చేయించాము ఈ ఎంప్లాయీ ఎలాంటి వాడని. ఇతని రిప్యుటేషన్ కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళ కేసు రిజిస్టర్ చేసేసి ఇక వచ్చి అతను మొత్తం అతని దగ్గర 25 వారం రోజుల నుంచి ట్రై చేస్తే ఒక 25,000 మాత్రమే అయ్యాయి అతని దగ్గర. అతను ఒక 25,000 తీసుకొచ్చి ఇచ్చాడు మా దగ్గరికి. మీడియేటర్స్ని తీసుకొని ఆ 25,000కి మేము ఏదైతే ఫినాప్థిలిన్ పౌడర్ ఉంటుందో ఆ పౌడర్ అప్లై చేసి ఈరోజు మధ్యాహ్నము 1 o'clock 12:30 లోపలికి పంపించాము. ఒక 10-15 minutes బయట నిలబెట్టాడు. ఆ తర్వాత లోపలికి పిలిపించేసి ఆ పైసల్ని యాక్సెప్ట్ చేశాడు. అవి యాక్సెప్ట్ చేయగానే ఇమీడియట్లీ మా టీం వచ్చి పట్టుకున్నాము రెడ్ హ్యాండెడ్గా. ఎంక్వైరీ చేస్తున్నాము ఇంకేమేమి సర్టిఫికేట్స్ పెండింగ్ ఉన్నాయి ఏంటి. తహసీల్దార్ గారు కూడా అప్పుడు లేకుండే ఇమీడియట్లీ పిలిపించి ఎంక్వైరీ చేస్తున్నాము. మీడియేటర్ ఎవరు సార్? మీడియేటర్ ఎవరు లేరు. ఈ కంప్లైంట్కు తోడుగా ఇంకొక వాళ్ళ రిలేటివ్ వచ్చాడు ఒకతను. వీళ్ళు డైరెక్ట్గా ఇతనితోటే మాట్లాడారు. భూపాల మహేష్ అతను స్పెషల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ అతను. ఆయన ఒక్కడే ఉన్నాడు. లేదు, గతంలో కూడా ఈయన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయని. అది ఇప్పుడు ఎంక్వైరీ చేస్తాం మొత్తం. అసలు ఇక్కడ చాలామంది అవపడ్డారు. మాకు చాలా సర్టిఫికేట్స్ గురించి చాలా రోజుల నుంచి తిరుగుతున్నాము, 20,000 అడుగుతున్నారు ఒక్కో సర్టిఫికేట్ అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తాం. ఈ రోజంతా ఇక్కడే ఉండి ఎంక్వైరీ చేస్తాం. సరే, ఇప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అయితేనే యాక్షన్ ఉంటుందా, లేకపోతే మీ నాలెడ్జ్లో వచ్చినా కానీ యాక్షన్ తీసుకుంటారు ఇట్లాంటి విషయాలు? మామూలు అప్రోచ్ కావాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ప్రజలందరికీ 1064 అని చెప్పేసి టోల్ ఫ్రీ నెంబర్ ఉంది ఒకటి, అది 24 hours రన్ అవుతుంది. అది డైరెక్టర్ జనరల్ యాంటీ కరప్షన్ బ్యూరో గారి కంట్రోల్ రూమ్ అది. అక్కడికి ఎవరైనా కూడా కాల్ చేయొచ్చు. అది ఫ్రీ నెంబర్, అది 24 hours రన్ అవుతుంది. 1064 మీరు అక్కడికి కాల్ చేసి ఒక కంప్లైంట్ ఇస్తే ఆటోమేటిక్గా మాకు ఎండార్స్ అయిపోతుంది. మేము ఎంక్వైరీ చేస్తాం, దాని మీద తప్పనిసరి యాక్షన్ ఉంటుంది. ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నాము. కొంపల్లిలో ఒక టీము ఇంట్లో సెర్చ్ చేస్తున్నారు. సార్ ఇది ఎంఆర్ఓ దృష్టిలో లేదా? ఎంఆర్ఓ గారు చాలా సర్టిఫికేట్స్ ఇట్లా పెండింగ్ పెట్టారు సార్, అవి నేను రిటర్న్ చేశాను, కొన్ని చేస్తున్నానని చెప్తున్నాడు. ఇంకా ఎంక్వైరీ చేస్తున్నాం. ఇంకా తహసీల్దార్ గారు ఇప్పుడు ఉన్నారు కస్టడీలో. ఇంత జరుగుతున్నా మరి పై అధికారులు ఎందుకు? అందు గురించే ఇక్కడ అసలు 1064 అని అది ఒకటి పెట్టాను. ఇక్కడ కింద ఉండి చింపేస్తారని పైకి పెట్టాను. అది ఎవరికైనా జస్ట్